నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. ఢిల్లీ రాజకీయం వైసీపీకి అనుకూలం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ప్రగాఢ నమ్మకం. చాలా కాలంగా వైసీపీకి అనుసంధానమైనటువంటి పార్టీ అనుకోవచ్చు, లేదంటే వైసీపీకి అన్ని విషయాల్లోనూ అండగుండేటువంటి ఢిల్లీ పార్టీ లేదా ఢిల్లీ రాజకీయం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్కి రాకుండా అడ్డుపడుతుంది ఢిల్లీ పెద్దలనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరంతరాయంగా నడుస్తున్నటువంటి ఓ చర్చ. ఇది కాదనలేని అవుననలేనటువంటి ఒక వాస్తవ అనుకోవచ్చు, లేదంటే కాదనలేని అవుననలేని ఒక నిజం అనుకోవచ్చు. ఇది ప్రజల మనోభావాల్లో నిత్యం కదలాడేటువంటి ఒక అంశం. సరే, మరొకసారి ఢిల్లీ రాజకీయాలు అంటే వైసీపీకి అనుకూలం అనే రీతిగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఈ మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి మిథున్ రెడ్డి పేరుని ఖరారు చేయడం, అందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎవరూ లేకపోవటం, కోర్టు అనుమతితో అంటే ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్స్తో కూడినటువంటి బెయిల్, వారంలో 2 రోజులు విచారణ అధికారుల ముందు హాజరు కావాలి, విదేశాలు వెళ్ళాలి అంటే కనుక ఆయన కోర్టు అనుమతి తీసుకోవాలి. సో ఆయనకున్నటువంటి ఈ కండిషన్స్తో బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కేసు, లేదా దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణం, 3,500 కోట్ల కుంభకోణం. ఆల్రెడీ వేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి ద్వారానే డబ్బులు మనీ ట్రయల్ జరిగిందనే దాని మీద సిట్ ఆధారాలు చూపించింది కోర్టుకి. దానికి అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా జప్తు చేసి వేశారు. మరి ఇప్పుడు ఈ ఢిల్లీ రాజకీయాలు వైసీపీకి అనుకూలమని చెప్పుకోవాలా? అంటే ప్రజలు ఏదైతే వైసీపీకి ఢిల్లీ రాజకీయం వైసీపీకి అనుకూలమే, లేదా బీజేపీ వైసీపీకి అనుకూలమే, బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి అనుకూలులే అనుకునేటువంటి ఏదైతే ఆ అంశాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు ధృవీకరించారా? ఎస్, అవును, మాకు వైసీపీతో ఉన్న సత్సంబంధాలు అవే, మాకు వైసీపీతో విడరాని బంధం, చాలా ప్రతిష్టమైనటువంటి బంధం ఉంది అని చెప్పే విధంగా ఈ ఐక్యరాజ్య సమితి సమావేశం ఏదైతే ఉందో దానికి మిథున్ రెడ్డి పేరు కూడా ఇవ్వటం జరిగిందా? సో దీని మీద విశ్లేషణకి వెళితే ఢిల్లీ రాజకీయాలు వైసీపీకి అనుకూలమే అనేది ప్రధానంగా వచ్చేటువంటి వాస్తవం. కాదు అని చెప్పి వైసీపీకి లేదు, కూటమి ప్రభుత్వంలో ఉండగా ఈ టీడీపీ జనసేన కాదని చెప్పని, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కాదని చెప్పని, నారా లోకేష్ ఇప్పటికే ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటలు సమావేశం అవుతూ ఉన్నారు. ఇంతవరకు నరేంద్ర మోడీకి ఈ రాష్ట్రంలోనే ఇప్పటివరకు ఎవ్వడికి ఇవ్వనంత, అంటే ఈ దేశంలోని ఏ ముఖ్యమంత్రికి కూడా ఇవ్వనంత సమయాన్ని నారా లోకేష్కి ఇస్తున్నారు. కాబట్టి కాదు అని చెప్పడానికి ఉందా? ఉంటే ఈ లిక్కర్ కేసులో దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది, ఈడీ దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది అనే దానికి ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేము. సో లిక్కర్ కేసులో ఏం జరుగుతుంది అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న టైంలో 1 by 1 ఒక్కొక్కరికి బెయిల్ రావటం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులోకి రాకుండా ఉండటానికి, ఆయన కాపాడడానికి ఇటు కృష్ణమోహన్కి, అదేవిధంగా ధనంజయ రెడ్డికి, భారతిరెడ్డికి సంబంధించిన కీలక వ్యక్తి గోవిందప్ప బాలాజీకి బెయిల్ రావడంతో ఈ కేసులో చాలా అంశాలు నీరు గారిపోయాయని చెప్పుకోవచ్చు.
ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా లిక్కర్ కేసు వదిలేయటమే మంచిది. ఎందుకంటే లిక్కర్ కేసులో ఎటువంటి యాక్షన్ ఉండదు. ఈ కేసు ఇంకా ముందుకెళ్ళటం అనేది అదొక కళ. ప్రభుత్వం ఎంత ప్రయాసపడినా దీని మీద ఇంకా ఉపయోగం లేదు అనే దానికి ఆ స్పష్టతనిస్తూ మిథున్ రెడ్డి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వెనకాల ఉన్న స్పష్టత కూడా అదే. మళ్ళా ఈరోజు మిథున్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి సమావేశానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దానికి ప్రాతినిధ్యం వహిస్తూ పురంధరేశ్వరి సారథ్యంలో అక్కడ జరగబోయేటువంటి ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అంటే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ జనసేనలో నుంచి కూడా ఎంపీ లేరు. వైసీపీ నుంచి మాత్రం మిథున్ రెడ్డి పేరు 9వ పేరుగానే ఉంది. మరలా అంటే అక్కడ జరపాల్సినటువంటి చర్చలు ఏంటి అంటే ఈ దేశం గురించి కొన్ని కీలక అంశాలు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి కీలక అంశాల మీద చర్చ జరిగింది. ఆల్రెడీ ఈ రాష్ట్రంలో లిక్కర్ కేసులో 3,500 కోట్లు దోచేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ భవిష్యత్తు గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా అంటే నిజంగా సిగ్గుగా భావించాలి. అది సిగ్గుగా భావించాల్సినటువంటి నేపథ్యం. మరి ఢిల్లీ కేసులో ఇది పూర్తి విశ్లేషణ చేస్తే ఢిల్లీ రాజకీయం వైసీపీకి అనుకూలం కాదు అని చెప్పడానికి ఏమీ లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్కి రాకుండా ఏళ్ల తరబడి 12 సంవత్సరాలకి ఇంకా నడుస్తున్నాయంటే అది ఢిల్లీ పెద్దల ఆశీస్సులు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందన్నా, ఈరోజు ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్ళబోతున్నాడన్నా అది ఢిల్లీ పెద్దల ఆశీస్సులే అనుకోవచ్చు. మరి ఇంకెందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి మోసం చేసేటువంటి ఒక పనిని ఎందుకు బీజేపీ పూనుకుందంటే కేవలం అధికారం కోసం. వైసీపీ అలాగ అధికారం రాదు, వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి అధికారంలో వాళ్ళు ఉండగా వీళ్ళని కాపాడుకుంటారు. సో అధికారంలో వచ్చేటువంటి పార్టీలతోనేమో పొత్తుల్లో ఉంటారా, అధికారం రానిటువంటి పార్టీలకి ఆ పార్టీని అక్కరణ చేర్చుకుని వాళ్ళకి మద్దతుగా నిలబడతారా అనే దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి ఢిల్లీ నేతలు ఆన్సర్ చేస్తారా అంటే వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని భావజాలం మీడియాలో ఏం చేస్తాయంటే దీన్ని మసిపూసి మారేడిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వాస్తవం మాట్లాడుకుంటే మిథున్ రెడ్డి ఈరోజు ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్ళేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా వెళతాడు. ఎందుకు వెళ్తా అంటే ఢిల్లీ రాజకీయాలు వైసీపీకి అనుకూలం కాబట్టి, వైసీపీ అనుకూలమైనటువంటి నాయకులు ఢిల్లీ రాజకీయాలు ఉన్నారు కాబట్టి వెళతారు. సో జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్ని ఎదుర్కొంటారా అంటే ఎదుర్కోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి. లిక్కర్ కేసు ఇంకా దర్యాప్తు ముందుకెళ్తుందా అంటే ఈడీ దర్యాప్తు చేస్తుందా అంటే చేయదు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి నాయకత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి. సో కాబట్టి ఇవి ఈరోజు ప్రజలు చాలా దారుణంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా అనేటువంటి వాదన కూడా ఉంది. సరే, మరి ఆ వాదనకి ఈ వాదనకి సింక్ చేసి మాట్లాడితే అది అవసరం అంతే. వాళ్ళ రాజకీయానికి 5 ఏళ్ళు అవసరం, తర్వాత వచ్చే 5 ఏళ్ళు కూడా అవసరం ఉంటుందేమో. కానీ వీళ్ళని కాపాడుకోవడం అనేది అత్యవసరం. వీళ్ళు ఉండడం అనేది వాళ్ళకి కావాల్సిన, అంటే వీళ్ళు ఎందుకు కావాలి అనుకున్నదంటే వాళ్ళు బీజేపీతో ఉండేటువంటి సొంత వ్యక్తులు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే బీజేపీ బీ టీం కాబట్టి అనే దాని మీదే నడుస్తుంది. అంటే బీజేపీ బీ టీము వైసీపీ కాబట్టి వాళ్ళని క్రమం తప్పకుండా కాపాడుకుంటూ ఇక్కడ రాజకీయాలు, యాక్టివ్ రాజకీయాల్లో అధికారంలో మాత్రం, అధికారంలో ఉన్న పార్టీతో మాత్రం అంటకాగుతారనేది తెలుస్తూ ఉంది. సో అంటకాగే దానిలో భాగమే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది అనేది అర్థమవుతుంది. మరి దీని తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకెలా మారబోతుంటాయి అనేది ప్రజలు చూస్తున్నారు. బీజేపీ ఆడుతున్నటువంటి ఈ డబుల్ గేమ్
ఇంకెన్ని రంగులు మారుస్తుంది, ఇంకా ఎన్ని పరిణామాలు అంటే బీజేపీ ద్వారా ఆంధ్ర రాజకీయాలు ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు అంతే.